5వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం. పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన యేసయ్యా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా నాయన, ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడండి తండ్రి. మేము మీలో ఉండటానికి నాయన, మీరు మాలో, మేము మీలో ఉండటానికి నాయన మమ్మల్ని మీతో అంటు కట్టండి ప్రభా. నీ బలమైన అభిషేకం మా జీవితాల్లో రిలీజ్ చేయమని తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇరవై 26వ వచనం ఏం చెప్తుంది అంటే, తండ్రి ఎలాగూ తన ఎంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించును అని రాయబడింది. జీవము గలవాడై ఉండటానికి అధికారము అని రాయబడింది. మనము బ్రతకాలి అని అంటే మనము తినాలి, తాగాలి, గాలి పీల్చుకోవాలి. ఈ 3 మన శరీరానికి చాలా అవసరం. తినాలి, తాగాలి, ఊపిరి పీల్చుకోవాలి. ఈ 3 ఆగిపోయినాయి అనుకోండి, తాగటం ఆగిపోయింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత అంటే వాటర్ లేకుండా కూడా కొంతమంది 40 రోజులు ఉండగా అయితే గాలి పీల్చకుండా 24 గంటలు ఉంటుంది. అర్థమైందా? అంటే వాటర్ లేకపోయినా కొద్ది కాలం మనం బ్రతుకుతాము, ఫుడ్ లేకపోయినా కొద్ది కాలం బ్రతుకుతాము. ఈ బ్రీతింగ్ లేదనుకోండి, ఊపిరి పీల్చుకోవటం లేదనుకోండి, కొన్ని గంటలలో మనం చనిపోతాం. అందుకనే మనము ఊపిరి పీల్చుకునే ప్రాబ్లం ఉంది అనుకోండి. ఇప్పుడు కరోనా వచ్చిందంటే అదే ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి వెంటనే మనిషిని ఏం చేస్తారు అని అంటే, దాన్ని ఏమంటారు, వెంటిలేటర్ మీద పెడతారు, ఆక్సిజన్ ఇస్తారు, ఏదో ఒక విధంగా మనిషి ఊపిరి పీల్చుకునేటట్లు చేస్తారు. మొట్టమొదట దేవుడు మానవుని సృష్టించినప్పుడు అతనికి ఆహారం పెట్టల, నాసికా రంధ్రములలో అంటే ముక్కులో గాలి ఊదాడంట. జీవవాయువు ఊదితే మనిషి జీవాత్మ అయ్యాడంట. ఫస్ట్ దేవుడు మనిషి యొక్క శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని సృష్టించినప్పుడు ఈ 3టిని ఒక చోట కలిపినప్పుడు దేవుడు మనిషి యొక్క ముక్కులోకి, నాసికా రంధ్రములోకి దేవుడు జీవవాయువుని ఊదితే మనిషి జీవాత్మ అయ్యాడు. యాయూరు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమార్తె వయస్సు 12 సంవత్సరాలు. ఆమె చనిపోయింది. యేసు ప్రభువుని యాయూరు తన ఇంటికి తీసుకెళ్తే యేసు ప్రభు చనిపోయిన ఆ పాపని లేపుతాడు. యేసు ప్రభు వెంటనే వాళ్ళ తల్లితో, తండ్రితో ఏమంటాడంటే, ఈమెకి ఏదైనా పెట్టండి, తినిద్ది అన్నట్టు. బ్రతికిన వెంటనే యేసు ప్రభు ఏం సజెషన్ ఇచ్చాడంటే, భోజనం పెట్టండి అన్నాడు. ఆదాముకేమో ఫస్ట్ అతని బాడీ భూమిలో నుంచి లేపబడగానే శరీరము, ప్రాణము, ఆత్మ కలిసిన వెంటనే అతనికి ఏమి ఇచ్చాడంటే దేవుడు వాయువు, బ్రీతింగ్, లైఫ్ ఇచ్చాడు దేవుడు. చచ్చిపోయిన ఆమెను బ్రతికించిన వెంటనే దేవుడు ఆమెకి ఏం చెప్పాడని, ఫుడ్ పెట్టండి అన్నాడు. మనిషి బ్రతకాలి అని అంటే గాలి, నీరు, అలాగే ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. ఇవి గనక మనిషి నుంచి కట్ చేస్తే ఆ మనిషి చనిపోతాడు, అంటే లైఫ్ అయిపోయింది అని. మరి దేవుడు గాలి పీల్చుకోవాలా, దేవుడు ఆహారం తినాలా, ఈ 3 చేస్తేనే దేవుడు బ్రతుకుతాడా అని అంటే అదే దేవునికి మనకి ఉన్న తేడా. మనము బ్రతకటానికి కావాల్సిన లోపలికి రావాలి. అది కొంతకాలం మన శరీరాన్ని బ్రతికించింది. కానీ దేవునికి ఏంటంటే అన్ని ఆయన లోపలే ఉంటాయి. ఆయన ఎలా బ్రతుకుతాడు అని అంటే ఆయనకు కావలసినవి అన్ని ఆయన లోపలే ఉన్నాయి. ఆయనకు కావలసినవి ఆయన లోపలే ఉన్నాయి. ఆయన అంతటా తానే ఉండగలుగుతాడు. ఇది లేకపోతే నేను బ్రతకలేను,
ఇది లేకపోతే నేను బ్రతకలేను అని దేవుడు అనడు. దేవుడు లేకపోతే దేవుడు ఉండలేడు. మనిషి ఉండాలి అని అంటే ఇవన్నీ బయటి అన్ని మనిషికి అవసరం. ఈ వచనము ఇప్పుడు అదే చెప్తుంది. ఈ వచనం ఏం చెబుతుంది అని అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. తండ్రి ఆయనకి తనంతట తానే జీవం ఉందంట. తన లోపల తనకి జీవం ఉంది. ఆయన బ్రతకటానికి వేరే ఏది అవసరంలా తండ్రి తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. ఆయన చనిపోవటం అంటే ఏంటంటే ఆయన నుంచి ఆయన వేరు చేయాలి. ఆయన నుంచి ఆయన్ని ఏది వేరు చేయలేదు. ఆయన వేరైపోలేడు. ఆయన ఎప్పటికీ జీవం కలిగిన వ్యక్తి. ఆయన బ్రతకటానికి తనంతట తానే జీవం కలిగిన వ్యక్తి. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను అని రాయబడి. తండ్రి తనంతట తానే జీవము గలవాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఒక పవర్ ఇచ్చి పంపించాడు. ఆ పవర్ ఏంటంటే, నేను ఎలా జీవం గలవాడిని అయి ఉన్నాను, నా అంతట నేనే ఎలా గలవాడిని అయి ఉన్నాను, నువ్వు కూడా అలాగే జీవం కలిగి ఉండు అని యేసు ప్రభుకి పవర్ ఇచ్చాడంట. యేసు ప్రభు ఎవరు? ఆయన దేవుడు. దేవుడు అయితే ఆయన వచ్చే యేసయ్యకి తండ్రి అయిన దేవుడు జీవాన్ని తనంతట తానే జీవం కలిగి ఉండటానికి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. సేమ్ పవర్ మీకు కనుక ఇప్పుడు రిలీజ్ చేశాడు అనుకోండి దేవుడు, మీరు ఆహారం తినాల్సిన అవసరం లేదు, నీళ్లు తాగాల్సిన అవసరం లేదు, ఈవెన్ గాలి కూడా పీల్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా మీరు బ్రతుకుతారు. మీకు లైఫ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ బాడీలో నుంచే మీ లైఫ్ ఉంటుంది. ఇక మీ బాడీలోనే మీ లైఫ్ ప్రొడ్యూస్ అయిపోతా ఉంటుంది. మీ లోపలే మీకు జీవాన్ని ప్రొడ్యూస్ చేసింది. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టేటప్పుడే ఆ సూపర్ ఇమ్యూన్ సిస్టంతో పుట్టాడు. అందుకనే ఆయన పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు జబ్బు చేసిందని, రోగం వచ్చిందని, బలహీనత పడ్డాడని ఎక్కడ ఆయన గురించి రాయబడలేదు. ఎందుకంటే సూపర్ హ్యూమన్, ఆయనకి సూపర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. దేవునికి మాత్రమే అలాంటి ఇమ్యూనిటీ ఉంది. దేవునికి మాత్రమే ఆయన ఎప్పటికీ ఆయన లోపల లైఫ్ ఉంది. అయితే ఇప్పుడు యేసు ప్రభుకి ఆ ఇమ్యూన్ సిస్టంతో వచ్చాడు. మరి యేసు ప్రభు ఎలా చనిపోయాడు? జనరల్గా ఆ యొక్క లైఫ్ ఉంటే ఇంకొకటి చంపినా చావు. ఆ వ్యక్తి మీద పెట్రోల్ పోసి కాల్చినా కూడా ఆ వ్యక్తి చనిపోడు. ఆ వ్యక్తి ఎప్పటికీ బ్రతికే ఉండాలి. మరి యేసు ప్రభు ఎలా చనిపోయాడు? యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. ఆయన ఎలా చనిపోయాడు అని అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి చదవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను. 15వ వచనంలో ఒక మాట ఉంది, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని అన్నాడు. అలాగే 17వ వచనం చూడండి, నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18వ వచనం చూడండి, ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. 18వ వచనంలో క్లియర్ గా యేసు ప్రభు చెబుతున్నాడు, ఎవ్వరు నా ప్రాణాన్ని తీసుకోలేరు, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నా, ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఇది నేను తిరిగి మళ్ళా నేను తీసుకుంటాను, ఇది నాకు తండ్రి వలన ఇచ్చిన ఆజ్ఞ అని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభుని చంపటం అనేది ఇంపాసిబుల్. యేసు ప్రభు ఎవ్వరు చంపలేరు.
యేసు ప్రభువే స్వయంగా ఏం చేస్తున్నాడు అని అంటే తన ప్రాణాన్ని ఆయనే పెడుతున్నాడంట. ఇప్పుడు యేసు ప్రభు బాడీలో పెడితే అది ఎంత మాత్రమో ఎఫెక్ట్ చేయదు, హాని చేయదు. ఒక ఎయిడ్స్ పేషెంట్ రక్తాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు బాడీలోకి ఎక్కిస్తే అది హాని చేయదు. ఇంకేదైనా క్యాన్సర్ కణాలు, క్యాన్సర్ సెల్స్ ని తీసుకొచ్చి యేసు ప్రభు బాడీలో ఇంప్లాంట్ చేస్తే అది ఎంత మాత్రమో హాని చేయదు. ఎందుకంటే యేసు ప్రభు లోపల లైఫ్ పనిచేస్తుంది. లైఫ్ అని అంటే సిస్టమ్ ని బూస్ట్ చేసి అది ఎప్పటికీ చనిపోకుండా మనిషిని అట్లా నిలబెట్టేసి యేసు ప్రభు మానవుడిగా వచ్చేసాడు, కంప్లీట్ గా మానవుడిగా. అంటే మీరు నేను ఎలా ఉంటామో అలాగ వచ్చేసాడు. కానీ ఒక విషయం ఏంటంటే యేసు లోపల లైఫ్ తో వచ్చాడు. లైఫ్ అంటే ఏంటంటే ఇక ఎప్పటికీ ఆయన చనిపోడు. ఆయన గనక సిలువ వేయలేదు అనుకోండి, అంటే సిలువ వేసినంత మాత్రాన ఆయన చనిపోడు. ఆ వాక్యం లేఖనం ప్రకారం ఏంటంటే తన ప్రాణం అనుకోండి, సిలువలో ఆయన చనిపోవటానికి అంగీకరించలేదు అనుకోండి, ఆయన ఇప్పటికి కూడా అదే యవ్వన వయసుతో ఉండేవాడు. ఆయన 30 సంవత్సరాల వయసు అప్పుడు ఎంతటి యవ్వన బలం ఉందో సేమ్ బలంతో ఇప్పటికీ ఆయన అలాగే ఉండేవాడు. ముసలివాడు అయిపోయి రోగాలు వచ్చి మంచంలో పడే వ్యక్తి కాదు యేసు ప్రభు. యేసు ప్రభుకి ఆ లైఫ్ లోపల జనరేట్ అయ్యింది. యేసు ప్రభు ప్రాణం పెట్టందే ఆయన ప్రాణము పోదు. అయితే ఇప్పుడు దాని లైఫ్ అంటారు. ఇప్పుడు మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. దేవుడి యొద్ద నుండి పంపబడిన కలిగి ఉన్న తేజీయు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలు. ఆయనలో ఏముంది అని అంటే దెర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్. యేసు ప్రభువులో ఏముంది అని అంటే లైఫ్ ఉంది. మనలో జీవం ఎప్పుడు ఆగిపోతుంది అంటే గాలి, ఆహారం ఆగిపోయినాయి అనుకోండి, కొంతకాలానికి ఏమవుతుంది అని అంటే ప్రాణం పోయింది, జీవం పోయింది. యేసు ప్రభు గాలి, వాటరు, అలాగే ఇంకోటి ఏంటి ఫుడ్, అయినా బ్రతుకుంటాడు యేసు ప్రభు. లోపల ఆయనకి జీవం ప్రొడ్యూస్ అవుతుంది. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండేను. మీ లోపల ఆ జీవం ఉంది అనుకోండి, అది ఏమవుతుంది అని అంటే మిమ్మల్ని ఎప్పటికీ చనిపోకుండా చేసేది. యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేశారు. 3వ రోజు సమాధిలో నుంచి యేసు ప్రభు బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన తన శిష్యులకి కనబడతా ఉండటం ప్రారంభించాడు. వాళ్ళతో కనబడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో తింటున్నాడు. ఆయనకి పునరుత్థాన శరీరం వచ్చింది. 40 రోజులు అయిపోయింది. ఇక ముగింపులోకి వచ్చేసాడు. ఆయన ఇంక పరలోకానికి వెళ్ళిపోబోతున్నాడు. వెళ్ళిపోబోయే ముందు శిష్యులతో మాట్లాడతా వాళ్ళు ఎలాంటి మరణాలు మరణిస్తారో చెబుతున్నారు. నువ్వు నా కోసం నువ్వు ఇలా ప్రాణం పెడతావు, ఇట్లా ఇట్లా. 12 మంది శిష్యుల్లో ఆల్రెడీ ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు, అతను తప్పిపోయాడు. 11 మంది గురించి చెబుతున్నాడు. ఈ 11 మందిలో మొదట ఎవరికి చెప్పాడంటే పేతురుకి చెప్పాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనము నుండి చదువుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడు అయి ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుతూ వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నేను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. 19వ వచనము. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను అని రాయబడి. దీని అర్థం ఏంటి అని అంటే పేతురు చనిపోతాడు అని యేసు ప్రభు చెప్పాడు. దానికి ఎలా సంబంధమో నాకు అర్థం కాదు. యేసు ప్రభు పేతురు వైపు తిరిగి ఏమన్నాడు అని అంటే, నువ్వు యవనోడుగా ఉన్నప్పుడు నువ్వు బెల్ట్ పెట్టుకుంటావు, నీట్గా రెడీ అవుతావు, నీ ఇష్టం వచ్చిన చోటకు నువ్వు వెళ్తావు,
ముసలివాడు అయిపోయిన తర్వాత వేరే వ్యక్తి నీ చేయి పట్టుకుని నీకు ఇష్టం కాని చోటికి నేను తీసుకెళ్తాడు అని అతనితో చెప్పాడు. నీకు అర్థమైందా? అర్థం కాదు. అర్థమైందా? యేసు ప్రభు ఏమన్నాడంటే పేతురుతో, పేతురు యవన వయసులో ఉన్నప్పుడు నువ్వు ప్యాంట్ వేసుకుంటావు, బెల్ట్ పెట్టుకుంటావు, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తావు. కానీ ముసలోడు అయిన తర్వాత నువ్వు నడవలేవు, నిన్ను వేరే వాడు తీసుకెళ్ళాలి. నీ ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళలేవు, కానీ నీకు ఇష్టం లేని స్థలంలోకి నిన్ను ఎవరైతే తీసుకెళ్తారో అక్కడికి తప్పనిసరిగా నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. దీంట్లో ఏమి మీనింగ్ ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏం గ్రహించారంటే పేతురు తనకిష్టం లేని మరణం మరణిస్తాడు, కష్టమైన మరణం మరణించాల్సి వచ్చింది అని వాళ్ళు అర్థం చేసుకున్నారంట. నిజంగానే అలా జరిగింది. రోమ్ అని ఒక పట్టణం ఉంది, ఇప్పుడు కూడా పట్టణం ఉంది రోమ్, ఇటలీలో. మీరు వెళ్ళి చూడొచ్చు. ఇటలీలో రోమ్లో ఊరు బయట పేతుర్ని సిలువేశారు. సిలువేసేటప్పుడు పేతురు అన్నాడంట, అయ్యా నన్ను తలకిందులుగా సిలువేయండి, యేసు ప్రభు నిలువుగా సిలువేసారు, నా తల ఆయన పాదాల దగ్గర ఉండేటట్టు తలకిందులుగానే సిలువేయండి, నాకు అంత అర్హత లేదు అనేసి ఆయన సిలువేయించుకున్నాడు. అది ఇష్టం లేని మరణం మరణించాడు. ఆ మాట చెప్పాడు యేసు ప్రభు పేతురుతో, ఇలా ఇలా జరిగింది అని నన్ను వెంబడించు అని పేతురుతో అన్నాడు. నన్ను వెంబడించు అని పేతురుతో అన్నాడు. పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. పేతురు వైపు చూసి నన్ను వెంబడించు అంటే పేతురు నోరు మూసుకుని వెంబడించాలి. కానీ పేతురు అక్కడ ఆగి యేసు ప్రభు వైపు తిరిగి అంటున్నాడు, ఇంకొక ఆయన వైపు చూపించి, ప్రభు ఈయన సంగతి ఏంటి అని అన్నాడు. ఆ ఇంకొక ఆయన ఎవరు అని అంటే యోహాన్. యేసు ప్రభుతో పేతురు అన్నాడు, నేను నా మరణం గురించి నువ్వు చెప్పావు ప్రభువా, నాకు ఇష్టం లేకపోయినా ఆ మరణం మరణించాల్సిన పరిస్థితి వచ్చింది అని నువ్వు చెప్పావు, మంచిదే. నాతో పాటు శిష్యుడిగా నీకున్న ఈ శిష్యుడి గురించి సంగతి ఏంటి, ఇతని గురించి ఏమిటి, యోహాను గురించి ఏంటి అని యేసు ప్రభుని పేతురు అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు చూడండి, 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడు నాయన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను అని రాయబడి. అసలు ఆ మాటకి అర్థం తెలుసా? పేతురుతో యేసు ప్రభు అంటున్నాడు, నేను వచ్చేంత వరకు అతడు ఉండటము నాకు ఇష్టమైతే నీకేంటి ప్రాబ్లం పేతురు? నువ్వు మరణించాల్సిన మరణానికి నువ్వు సిద్ధపడు. నువ్వు హతసాక్షి అవ్వబోతున్నావు. మార్టైర్, యు ఆర్ గోయింగ్ టు బి ఏ మార్టైర్. నువ్వు ఒక హతసాక్షిగా మారబోతున్నావు. నీ మరణం గురించి నువ్వు సిద్ధపడు. కానీ యోహాను గురించి నీకెందుకు? నేను వచ్చేంత వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేం పని అని యేసు ప్రభు యోహాను గురించి చెప్తాడు. ఆ మాటని విన్న మిగిలిన శిష్యులు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన చూడండి 23వ వచనం. కాబట్టి ఆ శిష్యుడు చావడు అను మాట సహోదరులలో ప్రచురమాయను అని రాయబడి. అతడు చావడు అనే మాట ప్రచురం అయిపోయిందంట. యోహాను ఇంకా చనిపోడు. ఎప్పటి వరకు చనిపోడు? యేసు ప్రభు వచ్చేంత వరకు చనిపోడు అని. ఈ యోహాను ఎలా చనిపోయాడు అనే దానికి ఆధారాలు లేవు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు, ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. 11 మంది ఉన్నారు. 11 మందిలో ఫస్ట్ యాకోబు అనే ఆయన చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం అందరూ, చివరికి భారతదేశానికి వచ్చిన తోమ మెడ్రాస్లో చనిపోయాడు ఆయన. మొత్తం 11 మందిలో 10 మంది చనిపోయారు. కానీ ఒక్కడై ఉన్న యోహాన్ని చంపటానికి అప్పట్లో ఉన్న నీరో చక్రవర్తి ప్రయత్నం చేశాడు, తల నరికిద్దామని.
కత్తి తల మీద పనిచేయట్లా, ఎంత నరుకుతున్నా కూడా కత్తి ఆయన మీద దిగట్లా. అందుకని నీరో చక్రవర్తి ఏం చేశాడంటే బాగా నూనె బాండి ఒకటి పెట్టి దాంట్లో నూనె బాగా కాల్చి ఆ ఉడికిన నూనెలో ఈ యోహాన్ని తీసి అందులో వేశారంట. ఇది చరిత్ర చెప్తుంది. నూనెలో వేసినా కూడా నూనె అతని శరీరానికి ఏ హాని జరిగించలే, అతనికి చనిపోవటానికి ఇంపాసిబుల్ అవుతుంది. అందుకని అతను ఏం చేశారంటే సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది, ఐలాండ్, దాన్ని పద్మాసు ఐలాండ్ అంటారు. ఇప్పుడు కూడా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. టర్కీలో ఉందా, ఆ టర్కీ దగ్గరలో ఉంది. ఆ పద్మాసు ద్వీపంలో ఆయన పడేశారంట. పద్మాసు ద్వీపంలో ఎందుకు వేశారంటే అక్కడ ఆహారం ఉండదు, అక్కడ నీళ్లు ఉండవు తాగటానికి, చుట్టూ సముద్రమే, సముద్రం నీళ్లు తాగితే చనిపోతారు. కాబట్టి ఆహారం ఉండదు, నీరు ఉండదు. కాబట్టి ఆ ఐలాండ్ లో కనుక పడేస్తే ఇతను చనిపోవటానికి అవకాశం ఉంటది అని చెప్పి అప్పట్లో ఉన్న ఆ నియంతా అతన్ని ఆ ఐలాండ్ మీద వదిలేసి వచ్చేసింది. ఆ ఐలాండ్ మీద అతను ఉండి 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 రోజు ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఒక్కడే ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు ఆయనకి ఇంకోసారి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ యేసు ప్రభు ఆయనతో కొన్ని మాటలు మాట్లాడితే అవన్నీ ఒక పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకమే ప్రకటన గ్రంథం. మనకు ప్రకటన గ్రంథం వచ్చింది పద్మాసు ద్వీపంలో. పద్మాసు ద్వీపంలోకి యోహాను ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్ అయింది. ఎంత పవర్ఫుల్ అయింది అని అంటే అతని మీద కత్తి పెట్టినా కత్తి అతని శరీరంలోకి దూరలేదు, అతన్ని నూనెలో వేసి ఉడకబెట్టినా కూడా అతని శరీరం ఎంత మాత్రం హాని కలగలేదు. అతను చనిపోవటానికి ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి ఆ చక్రవర్తి చంపలేకపోతున్నాడు కాబట్టి ఇతన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పి అతన్ని తీసుకెళ్లి ఐలాండ్ లో పెడితే అప్పుడు మనకి ప్రకటన గ్రంథం వచ్చింది. అతను ఐలాండ్కి వెళ్ళకపోతే ప్రకటన గ్రంథం వచ్చేది కాదు. తర్వాత ఐలాండ్ నుంచి అతను ముసలోడు అయిపోయిన తర్వాత, నీరో చక్రవర్తి చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకి ఐలాండ్ నుంచి మళ్ళీ ఈయన మెయిన్ ల్యాండ్కి వచ్చాడు. చాలా గ్రామాల్లో సువార్త ప్రకటించిన తర్వాత ఈయన ఎప్పుడు చనిపోయాడో చారిత్రక ఆధారాలు లేవు, ఎక్కడ చనిపోయాడో చారిత్రక ఆధారాలు లేవు. కానీ ఈయన సమాధి ఉందని సమాధి మాత్రం చూపిస్తారు. మీకు టర్కీలో ఎఫెస్లో, టర్కీ ఏరియాలో, టర్కీ కంట్రీలోనే ఉంది ఎఫెస్ అనే పట్టణం. అక్కడ యోహాను యొక్క సమాధిని చూపిస్తారు ఎఫెస్లో, ఎందుకంటే అతను లాస్ట్ అక్కడ పనిచేశాడు. కానీ హిస్టారికల్ ఎవిడెన్స్ మాత్రం లేదు అతను ఆ ప్లేస్ లో చనిపోయాడు అని. మరి సమాధి ఎక్కడి నుంచి వచ్చింది? సమాధి ఎందుకు వచ్చింది అని అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు క్రిస్టియానిటీని మా సొత్తుగా మేము మార్చుకుంటామని మార్చుకుని అన్ని చోట్ల ఈ యొక్క క్రిస్టియన్ యొక్క యాత్రా స్థలాలు పుణ్యక్షేత్రాలుగా మార్చారు. అప్పుడు అందరు సమాధులు ఉన్నాయి, యోహాను సమాధి వాళ్ళకి దొరకల. అందుకని వీళ్ళు ఏం చేశారంటే యోహాను సమాధి ఇది అని ఒకటి పెట్టేసేసి ఇదే యోహాను సమాధి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అందరు వెళ్ళి ఇది యోహాను సమాధి అంటున్నారు. కానీ యోహాను చనిపోయినట్లు ఎక్కడ హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవు, చంపలేకపోయారు. యేసు ప్రభు యోహాను గురించి ఏమన్నాడు అని అంటే నేను వచ్చేంత వరకు అతడు ఉంటే నీకేంటి అని పేరుని అడిగాడు. దేవునిలో లైఫ్ ఉంది, దేవుడు యేసు ప్రభుకి లైఫ్ ఇచ్చాడు. యేసు ప్రభు ఎవరికి ఇచ్చారు? యోహానుకి ఇచ్చాడు. యోహాను అందుకనే చనిపోవాలి. అతను ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియదు. అతను చనిపోయాడు అని అనటానికి ఆధారాలు లేవు. వారికి ఏమిచ్చాడు అని అంటే దేవుడు సూపర్ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్లాంట్ చేశాడు యోహాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. చాలు. పాములను ఎత్తి పట్టుకొందురు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు
రాష్ట్రీయ శివశక్తి సేవా సమితి, అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ వచనాన్ని తీసి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన కొంతమంది మాస్టర్స్ నేమని అక్కడ కూర్చొని వేసి ఎక్కువ. అయితే సువార్త ప్రకటించడానికి వెళ్ళిన కొంతమంది వ్యక్తుల్ని ఈ మతోన్మాదులు పట్టుకుని ఈ ప్రశ్న అడుగుతున్నారు. మీకు వచ్చింది కదా, పర్వాలేదు. అయితే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఇలా ఉంది, మరణకరమైనది ఏదైనా తాగితే మీరు చావురు అని యేసు ప్రభు చెప్పాడు కదా, మేము విషం తీసుకొచ్చి ఇస్తాము, మీరు తాగండి, చావకపోతే మీరు మీ బైబిల్ కరెక్టా అని అంటారు. పాముల్ని ఎత్తి పట్టుకుందరు అని అంటే కొంతమంది ఏమంటున్నారంటే మీ ఉద్దేశం కాదు, అది నిజంగానే యేసు ప్రభు ఆ లైఫ్ మన లోపలికి ఇంపార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆ లైఫ్ ఏంటంటే ఏది తాగినా ఏది ఎంత మాత్రమో మన శరీరానికి హాని చేయదండి. పౌలు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అప్పీల్ చేసుకున్నాడు, కేసుని హయ్యర్ కోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. అప్పీల్ కోర్టు ఏంటంటే కైసర్ అని ఎంపరర్ ఒక ఆయన ఉండేవాడు, ప్రపంచ చక్రవర్తి. అప్పీల్ అయిన కేసులన్నీ ఆయనే ఫైనల్ గా డీల్ చేస్తాడు. పౌలు ఆయనకు అప్పీల్ చేసుకుంటాడు, కింద కోర్టులో నాకు అన్యాయం జరిగింది, నేను పై కోర్టుకి వెళ్తాను, ఆయన ముందే నిలబడతాను. సరే అని పౌల్ని అరెస్ట్ చేసి యెరూషలేములో అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు ఎక్కడ ఉందంటే రోమ్లో ఉంది, ఇటలీలో ఉంది. ఇటలీలో రోమ్లో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే వాడలో వెళ్ళాలి. పౌల్ని అరెస్ట్ చేసి వాడలో ఆయన్ని సుప్రీం కోర్టుకి పంపిస్తున్నారు. మధ్యలో తుఫాన్ వచ్చింది, వాడ పగిలిపోయింది. పౌలుకి ఈతొచ్చు, ఈదుకుంటా ఒడ్డుకెళ్ళారు. ఆ తుఫాను ఒడ్డుకెళ్తే వాళ్ళు ఎక్కడికి చేరారంటే అదేదో ఒక ద్వీపంలోకి చేరారు. వాళ్ళు మిలేతు అనే ఒక ద్వీపం, అక్కడికి చేరారు. అక్కడ వర్షం పడుతుంది. ఆ ద్వీపంలో ఉన్న కొంతమంది మనుషులు ఏం చేశారంటే, అరే వీళ్ళు వాడ పగిలిపోయి రాత్రిపూట వచ్చారు అని చెప్పి వాళ్ళని ఒడ్డుకొచ్చిన వాళ్ళని అలా లాక్కొచ్చి ఒడ్డున వేస్తున్నారు. చలి ఎక్కువగా ఉంది, అందుకని వాళ్ళకి చలి మంట వేస్తున్నారు కట్టెలు తీసుకొచ్చి. పౌలు కూడా చలిగా అవుతున్నాడు, కట్టెలు అయిపోయి. పౌలు ఏం చేశాడంటే, వీళ్ళు మా కోసం కట్టెలు తెచ్చే కంటే నేనే కొన్ని ఏరుకుని వస్తానని ఆ చీకట్లో కొన్ని కట్టెలు ఏరుకుని వస్తున్నాడు. ఏరుకొని వచ్చి కట్టెలు అట్లా వేయగానే చేతికి ఒక విషంతో కూడిన ఒక పాము, భయంకరమైన విషం ఉన్న పాము ఆయన చేతిని ఇలా కొరికేసి ఇట్లా వేలాడుతుంది ఆ కట్టెల్లో నుంచి. అది ప్రజలందరూ చూసారు. వాళ్ళ ద్వీపంలో అది పాయిజనస్ పాము, అది కరిస్తే ఆ మనిషి చనిపోతాడు. వాళ్ళ ద్వీపంలో దానికి మందు లేదు. ఆ పాము ఈ పౌల్ని కరిసేసింది. పౌలు ఏం చేశాడంటే ఇట్లా విదిలించి ఆ చలిమంటలో ఆ అగ్నిలో అలా విదిలించాడు, అది చనిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ ద్వీపంలో వాళ్ళు, ఇతని చేతికి బేడీలు ఉన్నాయి, ఇతనేదో గజదొంగ అయి ఉంటాడు, ఇతన్ని దేవుడు శిక్షించాడు కాబట్టి సముద్రంలో ఇతను వాళ్ళలో వడుస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది, సముద్రంలో ఇతను పడి చనిపోవాలి. కానీ సముద్రపు మరణాన్ని తప్పించుకుని ఇతను ల్యాండ్లోకి వస్తే ఇక్కడ మా దేవత ఇతన్ని విడిచిపెట్టలేదు, ఇతనికి తీర్పు వచ్చేసింది. ఈ పాము కరవటం ద్వారా ఇతను చేసిన పాపం ద్వారా ఇతను చనిపోతాడు ఇప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారంట. ఇంకొక 2 నిమిషాల్లో చనిపోతాడు, 1 గంటలో చనిపోతాడు, రేపు ఉదయానికి చనిపోతాడు, రేపు సాయంత్రానికి చనిపోట్లా. పౌలు ఆ పాము కలిసినా కూడా చనిపోవట్లేదు. పౌలు ఉద్దేశం ఏంటి? పౌలుతో దేవుడు ఏం చెప్పాడు అంటే, అతను అరెస్ట్ అయినప్పుడు యెరూషలేములో అరెస్ట్ అయ్యాడు. యేసు ప్రభు చెప్పాడు, పౌలు నువ్వు ఇటలీలో ఉంటావు, సుప్రీం కోర్టులో అంటే కైసర్ ఎదుట నీ కేసు వాదించబడుతుంది, అక్కడ నా కొరకు నువ్వు సాక్ష్యం చెప్తావు అని చెప్పాడు. ఇప్పుడు పౌలు ఆ వాగ్దానం పొందాడు కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి ఎక్కడ ఉంటాడని, రోమ్లో, ఇటలీలో ఉంటాడని. మధ్యలో వాడ పగిలిపోయి సముద్రంలో పడి అతను ఏదాల్సి వచ్చిన పాము కలిసిన పౌలుకున్న స్ట్రాంగ్ విశ్వాసం ఏంటి అని అంటే, నన్ను ఏది ఎంత మాత్రమో హాని చేయదు,
నేను 100% అక్కడ ఉంటాను, దేవుడు చెప్పాడు కాబట్టి నేను అక్కడ ఉంటాను అనేది పౌలు యొక్క స్ట్రాంగ్ విశ్వాసం, గొప్ప విశ్వాసం. అది ఆ కారణాన్ని బట్టి పౌలు చనిపోట్ల. పౌలు బ్లడ్లోకి ఆ విషపూరితమైన ఆ పాము యొక్క విషము అతనిలో ఫ్లో అవుతుంది, అతని బాడీ మొత్తం ఆ విషం సర్క్యులేట్ అవుతుంది. కానీ పౌలు అది జరిగిన తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికాడు. అతను చనిపోలేదు. అతను చనిపోయే రోజు దేవుడు అతనికి చెప్పాడు, నువ్వు పలానా టైంలో పలానా విధంగా నువ్వు చనిపోతావు అని. క్రిస్టియానిటీ అని అంటే అదొక మతం కాదు. క్రిస్టియానిటీ అని అంటే అది లైఫ్. ఆ లైఫ్ దేవుడు గనక మన లోపల ఇంపాక్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఒక సూపర్ న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ని మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. పౌలుకి అది జరిగింది. అందుకనే మార్కు సువార్తలో ఆ మాటలు రాయించాడు యేసు ప్రభు, మీరు పాములను ఎత్తి పట్టుకోండి. అంటే పాములను పట్టుకున్నా కూడా ఏది ఎంత మాత్రమో మనకి హాని చేయదు అని. మీకు మరణకరమైనది మీరు ఏది తాగినా అది మీకు హాని చేయదు అని యేసు ప్రభు చెప్పాడు. అలాగని మనము అలాంటి స్థితిలో ఉన్నాం కదా అని మనం విషాన్ని దాగకూడదు, పాము నోట్లోకి వెళ్ళి ఏలు పెట్టకూడదు. కానీ ఇమ్యూన్ సిస్టమ్ని దేవుడు అలాగ బూస్ట్ చేస్తాను అని అన్నాడు. యేసు ప్రభు ఎత్తైన శిఖరం మీద నుంచి కిందకు దూకినా చనిపోడు. సాతాను వచ్చి ఏమంటాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే, నీలో గనక ఆ సూపర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే, నీ పాదాలకు రాయి తగలకుండా ఉండే స్థితి గనక నీలో ఉంటే, నువ్వు ఒక్కసారి ఈ శిఖరం మీద నుంచి కిందకి దూకు అని సాతాను చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింపవలదు. శోధించడానికి కాదు, దేవుడు మనల్ని ఏం చేస్తాడు అని అంటే, మనల్ని ఆయన్ని శోధించకుండా ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. మన సిస్టమ్ని దేవునికి కనెక్ట్ చేయటం నేర్చుకోవాలి. మన బాడీని దేవునికి కనెక్ట్ చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడు మనము అవిశ్వాసంతో ఉండకూడదు, దేవునికి కనెక్ట్ అవటం నేర్చుకోవాలి. నేను ఈ మధ్య ఎవరిని కలుస్తున్నాను, వాళ్ళందరూ నాకు ఒకటే సజెషన్ ఇస్తున్నారు, కానీ ఆ సజెషన్ నాకు నచ్చట్లా. మన జీవితము మంచిగా ఉన్నప్పుడు అవుతుందంటే దేవుడు రాబోయే ఆటి నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు. ఇప్పుడు మీకు అన్ని మంచిగా ఉన్నాయి, ఇప్పుడు మీరు విశ్వాసంలో స్ట్రాంగ్ అయ్యారు. పాము కలిసినా కూడా దాన్ని ఇలా ఎదిరించేసాడు, దాని గురించి అస్సలు పట్టించుకోవాలి. నాకు ఒక సేవకుడు తెలుసు, ఆయన జింబాంబే నుంచి అట్లాంటా వెళ్తున్నాడు ఫ్లైట్లో. వెళ్తా ఉంటుంటే 35,000 అడుగుల ఎత్తులో ఫ్లైట్ అది. ఇంజన్ ఫెయిల్ అయింది. ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే దేవుడు వాళ్ళకి చెప్పాడు అట్లాంటాలో మీటింగ్ పెట్టమన్నాడు. అట్లాంటాలో వీళ్ళు మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ రోజు వాళ్ళు ఫ్లైట్ ల్యాండ్ అయ్యి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుండి మీటింగ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. దేవుడు చెప్పిన తర్వాత వీళ్ళు ఫ్లైట్లో వెళ్తా ఉంటుంటే ఆ ఫ్లైట్లో ఉన్న 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినందుకు వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, మనము క్రాష్ ల్యాండింగ్ అవ్వబోతున్నాము అని. క్రాష్ ల్యాండింగ్ అంటే అది భూమి మీద దిగిద్ది కానీ సేఫ్గా దిగదు, కూలిపోతుంది. అయితే అందరినీ ఇలా తల వంచుకుని ఇలా పెట్టుకోమని చెప్పారు. ఈ పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ ఈయన గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుందంట, ఇంకా మనం చనిపోతున్నాము అని. ఆయన అన్నాడు, ఇది ప్రపంచంలో ఈ ఫ్లైట్ ఎక్కడ కుప్పగొలిపోయినా నైట్ 9:30కి మనం అట్లాంటాలో మీటింగ్లో ఉంటాం, ఎందుకంటే దేవుడు నాకు చూపించాడు ఆ మీటింగ్ జరుగుతుంది అని. ఆయన ఆ స్ట్రాంగ్ విశ్వాసంలో ఉన్నాడు. వాళ్ళ ఆవిడ భయపడిపోతా ఉంది. అది ఎప్పుడైతే 35,000 అడుగుల ఎత్తు నుండి 10,000 అడుగులు ఎత్తుకొచ్చిందో సడన్ గా ఇంజిన్స్ మళ్ళీ బూస్ట్ అయింది, మళ్ళీ పని చేయటం స్టార్ట్ అయింది, మళ్ళీ అది ఫ్లైట్ అయింది. నైట్ 9:30కి ఆయన తన స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పారు. యేసు ప్రభుతో కనెక్ట్ అయితే ఎట్లా ఉంటుంది అని అంటే, మనము లైఫ్ని మనం కంట్రోల్ చేస్తాం. జీవం మన లోపల పనిచేయటం స్టార్ట్ చేసింది. ఆయన వాగ్దానం అంత స్ట్రాంగ్గా ఉంది. తండ్రి అయిన దేవుడు ఆయన జీవం కలిగిన ఆయన, తనంతట తానే జీవం కలిగిన ఆయన. ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. అదే పవర్ యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభులో ఆ లైఫ్ ఉంది.
ఆయన ప్రాణాన్ని కూడా ఎవరు తీయలేరు. ఆయన ప్రాణాన్ని కూడా ఆయనే పెట్టాలి. అదే పవర్నే మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము పొందుటకు ఆయన అధికారం అనుగ్రహించిన అని రాయబడింది. మనకి దేవుడు నిత్య జీవం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఈ లైఫ్ 3 ఏరియాస్లో పనిచేసింది. ఫస్ట్ అది మన ఆత్మలో పనిచేసింది. లైఫ్ యేసు ప్రభుని అంగీకరిస్తే మన ఆత్మ జీవం వచ్చింది. మనం చనిపోయినప్పుడు మన ఆత్మ ఇక నరకానికి వెళ్ళదు. నరకానికి వెళ్ళటం అంటే అది 2వ మరణం. నరకానికి వెళ్ళకుండా మన ఆత్మని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది. మన ఆత్మ కాబట్టి ఆత్మలో మనకి జీవం ఉంది. రెండవది ఏంటంటే ప్రాణము, శరీరం. శరీరాన్ని దేవుడు పునరుద్ధానం అప్పుడు లేపుతాడు కాబట్టి దానికి లైఫ్ ఉంది. ప్రాణము ఈ భూమి మీద ఉన్నప్పుడు మన శరీరం చనిపోకుండా చూసుకున్నాం అనుకోండి, ప్రాణం కూడా నిత్యత్వం వరకు ఉంది. అంటే కొద్ది కాలం చనిపోవడం కాదు, చనిపోయినా దేవుడు మనం లేపుతాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు ఆయుష్ కాలాన్ని పెంచుకోవాలి అని అనుకోండి, యేసు ప్రభు లైఫ్ని మీ లైఫ్లో, మీ శరీరంలో ఇంపార్ట్ చేసుకోవటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నుంచి ఆ లైఫ్ని తీసుకోవటం నేర్చుకోవాలి. మీ ఇమ్యూన్ సిస్టంలో ఆ లైఫ్ని ఇంపార్ట్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఎలా చేయగలుగుతాము? డాక్టర్ వచ్చి ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంది అని చెప్పాడు. క్యాన్సర్ని మీరు తీసేయాలి అని అంటే క్యాన్సర్ వచ్చిన ఏరియాలో మీ బాడీలో లైఫ్ని ఇంపార్ట్ చేసుకోవటం నేర్చుకోవాలి. జీవాన్ని రిలీజ్ చేయటం నేర్చుకోవాలి. క్యాన్సర్ అంటే మరణం. సెల్స్ని అది చంపుకుంటా, పుట్టిస్తా, క్యాన్సర్ అంటే ఏంటో తెలుసా? ఏ అవయవానికైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అందులో సెల్స్ మళ్ళీ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. దీని క్యాన్సర్ అంటే ఈ డెత్ని వాళ్ళు ఏం చేస్తారంటే కీమోథెరపీ ద్వారా దాన్ని చంపాలని ప్రయత్నం చేస్తారు. కీమోథెరపీలో ఆ రేస్ వెళ్ళినప్పుడు అదేమవుతుంది అని అంటే అసలైంది దాన్ని చంపకుండా కొన్నిసార్లు మంచి పదార్థాన్ని కూడా చంపేస్తాం. లైఫ్ ఏం చేసింది అంటే మనకి మన బాడీలో డెప్త్ని తీసేసి లైఫ్ని ఇంపార్ట్ చేసింది. మన శరీరంలోకి లైఫ్ని తీసుకోవటం స్టార్ట్ చేయాలి. లైఫ్ ఎలా వచ్చిందో తెలుసా? యేసు ప్రభు ఆయనలో జీవం ఉండెను అని రాయబడింది. యేసు ప్రభువే జీవం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది అంటే, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని అన్నాడు. మీ బాడీ లోపలికి లైఫ్ రావాలి అని అంటే యేసు ప్రభు రావాలి. మీ శరీరంలో ఉన్న ఆ డిసీజెస్ పోవాలి అని అంటే మీ లోపలికి లైఫ్ ఎక్కువ రావాలి, జీవం ఎక్కువ రావాలి. మీ శరీరంలో ఎప్పుడైనా సరే రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే డెత్, రోగము అంటే ఏంటంటే మరణం. దాన్ని బయటికి తీయాలి అని అంటే లైఫ్ మీ లోపల ఇంక్రీజ్ అవ్వాలి. ఏ అవయవంలో అయితే లైఫ్ తగ్గిద్దో ఆ అవయవంలో మీకు మరణం వస్తుంది అని. కంటి చూపు తగ్గిపోతుంది అనుకో, కంటిలో ఏం తగ్గుతుంది? జీవం తగ్గుతుంది. రక్తము తగ్గిపోతుంది అనుకోండి, రక్తంలో ప్రాబ్లం వస్తుంది అనుకో, అందులో ఏం ప్రాబ్లం ఉంది? జీవం తగ్గిపోతుంది. నరాలు బలహీన పడుతున్నాయి అనుకోండి, అందులో ఏం పోతుంది? జీవం పోతుంది. మీ బాడీలోకి ఏం రావాలి అని అంటే జీవం రావాలి. జీవం రోజు రోజుకి పెరగాలి. అది ఎంత ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఆ లెవెల్లో మీ బాడీ లెగవాలి. అంత లైఫ్ మీ లోపలికి రావాలి. లైఫ్ రావాలంటే ఎవరు రావాలి? యేసు ప్రభు. ఎలా వస్తాడు? యేసు ప్రభు పేరు వాక్యం. యేసు ప్రభు కొన్న పేరేంటి రాయబడిందంటే ఆయన పేరు దేవుని వాక్యం. తర్వాత మీ నీడ పడితే అది కనుక ఎక్కువ అయితే మీ నీడలో కూడా లైఫ్ క్యారీ అయ్యేది. లైఫ్ని ఎలా తీసుకోగలుగుతాము అని అంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 11వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ.
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి అంతేనా? విశ్రమించిన 4వ అధ్యాయమేనా? 12వ వచనం. చదవమ్మా, మంచి మాట అమ్మా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుడి వాక్యం సత్యం. దేవుని వాక్యము సజీవమై. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈ వాక్యం అర్థమైంది అనుకోండి, మీరు కరోనా వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదు. మీరు హాస్పిటల్కి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులే నాకు ఇవ్వండి. ఏలయనగా ఎందుకనగా మరణాన్ని బయటికి పంపించాలి అని అంటే మీ బాడీలోకి లైఫ్ ని ఇంజెక్ట్ చేయాలి. ఈ ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. లైఫ్ ఇచ్చేది ఏంటి అని అంటే వాక్యము. ఎందుకంటే వాక్యము సజీవమైందంట. వాక్యము సజీవమైనది. నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఏం గింజలమ్మా, గింజలు ఏం గింజలు సబ్జెక్ట్ లెక్క పెట్టింది. శనగలు వేసి రక్తం చేయి, ఇంకో శనగ తీసి వేసి రక్తం చేయి, ఇంకో శనగ తీసి వేసి రక్తం చేయి. ఎన్ని చేస్తావు? 1000 చేస్తుంది. ఇలా 1000 సార్లు అంటానికి వేసి రక్తం చేయి, వేసి రక్తం చేయి, వేసి రక్తం చేయి, వేసి అంటే నానబెట్టి ఉడకబెట్టి నాకు పెట్టు. అలా కాదు, వాక్యం తీసుకోవాల్సింది. వాక్యము సజీవమైంది. వాక్యం ఏంటి? సజీవమైంది. వాక్యము బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్నంత మాత్రాన దీనివల్ల మనకేం ఉపయోగం లేదు. వాక్యాన్ని కొంతమంది భయమేసి తల కింద పెట్టుకుని పడుకుంటారు. మీరు హాస్పిటల్స్కి వెళ్ళారు అనుకోండి, క్రిస్టియన్స్ ఉన్న అడ్మిట్ అయిన హాస్పిటల్స్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ పక్కనే మనకేం కనపడి దాన్ని భయం. వాళ్ళు ఎప్పుడు చదవరు, కానీ రోగం వచ్చినప్పుడు ఇదేదో ఆయుత్తులాగా దీన్ని తల కింద పెట్టుకుంటారు. ఇది ఏ మాత్రం అట్లా పనిచేయదు. వాక్యం అలా పనిచేయదు. వాక్యం ఎలా పనిచేసింది అని అంటే ఇది సజీవంగా మారి మన బాడీలోకి రావాలి. రాయబడిన వాక్యం బైబిల్లో నుంచి సజీవంగా లెగవాలి. అది మన బాడీలోకి రావాలి. యేసు ప్రభు ఒకసారి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను మీతో మాట్లాడు మాటలు ఆత్మయు జీవమునయ్యుండును అని అంటాడు. వాక్యం ఏమవుతుందంటే ఒక స్పిరిట్ గా మారిపోతుంది, ఆత్మగా మారిపోతుంది. వాక్యము స్పిరిట్ గా మారిపోతుంది. మీరు ఎప్పుడైనా దీన్ని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, నేను బాగా చదివింది నాకు కనబడుతుందండి అని అన్నాం అనుకోండి, మీకు టాబ్లెట్లు ఇద్దరు దెబ్బకి అది పోయింది తెలుసా. మీరు శంకర్ దాదా MBBS సినిమా చూసారా? అందులోనేనా? ఇంకో సినిమాలోనా? అందులో కాదు, ఇంకోటి ఏదో బాగా గాంధీ గురించి చదివితే గాంధీ కనపడతాడు తెలుసా? చిరంజీవి ఒక సినిమాలో. అందులోనేనా? చిరంజీవి ఇది దాన్ని ఏమంటారు, గాంధీ గురించి బాగా చరిత్ర చదువుతాడు. చదివిన తర్వాత ఆడికి ఏమవుతాడంటే గాంధీ కనపడతాడు. అది లాస్ట్ కి కోర్టులోకి వెళ్ళి డాక్టర్ ఏమంటాడంటే ఇది ఒకలాంటి సిచ్యువేషన్, అది ఇది కాదు. అది ఏంటంటే అది ఈవిల్ స్పిరిట్స్. ఎక్కువగా మంత్రాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివారనుకోండి, మాంత్రిక శక్తులు మీకు అపియర్ అవుతాయి. మీరు స్పిరిట్ వరల్డ్లో ట్రావెల్ చేస్తారు. మన దేశ ప్రధాన మంత్రి యోగా డే అని సంవత్సరంలో ఒక రోజుని పెట్టాడు. యోగా డే అంటే ఏ రోజు వచ్చిందో తెలిసి ఏమైనా ఐడియా ఉందా? లేదు, జూన్ 21. దాన్ని యోగా డే అని పెట్టారు. యోగాలో ఆఖరి ఆసనం ఏంటంటే శవాసనం. శవాసనంలోకి వెళ్ళేసరికి వాళ్ళ బాడీలో నుంచి స్పిరిట్ బయటకు వచ్చింది. వాళ్ళకి కొన్ని ఆత్మలు కనబడతాయి. యోగా చేసేవాళ్ళని మీరు అడగండి, వాళ్ళ ఆత్మలు బయటకు వస్తాయి మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు. యోగా ద్వారా హైయెస్ట్ ఆసనంలో స్పిరిట్స్ కనపడితే, లేదా ఇంకేదో కనపడితే సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఒక జబ్బు అంటారు. కానీ వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బైబిల్ కూడా ఏమవుతుంది అని అంటే అది జబ్బు కాదు. మీరు దేన్ని ఎక్కువగా చదువుతారు అది స్పిరిట్గా మారింది. దేవుని వాక్యము సజీవమైంది. ఇది దేవుని స్పిరిట్. ఇది దేవుని స్పిరిట్. యేసు ప్రభువు ఆయనే చెప్పాడు, నేను మీతో మాట్లాడు మాటలు ఆత్మయు జీవమునయ్యుంది. ఈ లైఫ్ అన్నమాట. మీరు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని మళ్ళీ చదవండి, వాక్యాన్ని మళ్ళీ చదవండి, వాక్యాన్ని మళ్ళీ చదవండి, చదవండి 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 చదవండి. వాక్యం ఏమైంది అని అంటే ఒక టైం వచ్చింది.
ఆ టైం వచ్చినప్పుడు మీరు ఏ వాక్యం అయితే చదువుతారో అది మీకు అపియర్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అది ఒక స్పిరిట్గా పనిచేయటం స్టార్ట్ అవుతుంది. వాక్యం ఏమవుతుంది అని అంటే మీరు చదివిన తర్వాత మీరు ఇట్లా నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే వాక్యం వినపడటం స్టార్ట్ అవుతుంది. అది ఏదో వాక్యం వినపడింది అని కళ్ళు మూసుకున్నాను, వాక్యం కనబడటం స్టార్ట్ అవుతుంది. మీరు నిద్రలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మీతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఆత్మ. ఆ ఆత్మ ఏంటంటే వాక్యం. వాక్యం ఏమవ్వాలంటే సజీవంగా మీకు అపియర్ అవ్వాలి. అలా అపియర్ అయ్యేది ఏంటంటే చదవండి వాక్యం. మీరు వాక్యం చదవటం స్టార్ట్ చేయండి. అది ఒక స్పిరిట్గా మారి మీ దగ్గర అపియర్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది అని అంటే తర్వాత చదవండి 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దానికి ఉన్న రెండవ ఇది ఏంటంటే ఫస్ట్ మీరు వాక్యం చదివితే అదేమైంది, సజీవంగా అపియర్ అయింది. రెండవది ఏంటంటే అది బలమైంది అంట. అది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ స్పిరిట్. అది వాక్యము బలమైంది. తర్వాత ఏంటది, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణము ఆత్మ మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ వాక్యము సజీవంగా మారింది, బలం కలిగింది, ఖడ్గం కంటే కూడా పదునైంది. ఇది చదివి ఏం చేస్తుంది అంటే ఇది మన బాడీ లోపలికి వెళ్ళటం స్టార్ట్ అవుతుంది. వాక్యం బాడీ లోపలికి వెళ్ళటం స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడికి వెళ్ళింది అంటే మన ప్రాణంలోకి వెళ్తుంది, మన ఆత్మలోకి వెళ్తుంది. ఆ తర్వాత పాములు కలిసినా లేకపోతే మరణకరమైంది విషం తాగినా మీ బాడీ తట్టుకోవాలి అని అంటే, కరోనా వైరస్ కూడా మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండాలి అని అంటే, అప్పుడు ఆ తర్వాత వాక్యం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు చదవండి. కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు. కీళ్ళు బాడీ అన్నమాట. కీళ్ళు అంటే ఏంటి? ఈరోజు చికెన్ తెచ్చుకున్నారా? తెచ్చుకోండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారుగా, తీసుకెళ్ళి జాయింట్ ముక్కలు వేసుకుంటారు చూడండి. 2 జాయింట్లను కలిసేదాన్ని కీళ్ళు అంటారు. ఫస్ట్ దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుందంటే అసలు కీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సరే, కీళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఆగట్లా. అది ఎక్కడికి వెళ్తుంది? మూలుగులోకి వెళ్తుంది. ఇక అదే లాస్ట్ బాడీ పెనిట్రేషన్కి, మన బాడీ లోపలికి దూరటానికి ఇంకా ఆఖరి పాయింట్ ఎక్కడంటే అంటే మూలిగే. ముందు చర్మం వచ్చింది, తర్వాత మాంసం వచ్చింది, తర్వాత నరాలు వస్తాయి, తర్వాత ఎముక వచ్చింది. ఇక ఎముకలో సెంటర్ పాయింట్ ఏంటంటే మూలుగు. ఇక్కడ మూలుగులోకి వెళ్ళింది, అది సెంటర్ పాయింట్. మళ్ళీ అక్కడ నుంచి బయటకు రావాలనుకోండి, మూలుగు, ఎముక, మళ్ళీ దాని మీద నరాలు, దాని మీద మాంసం, దాని మీద చర్మంతో ఇటు బయటకు వచ్చేసింది. సెంటర్ పాయింట్ ఏంటంటే మూలుగు, దాన్ని మ్యారో అంటారు. అక్కడే రక్తం తయారైంది. రక్తం మన బాడీ మొత్తం ప్రసరించింది. వాక్యం ఎక్కడికి వెళ్తుంది అంటే కరెక్ట్గా వెళ్ళిపోయి మూలుగులో దిగుతుంది. మూలుగులో నుంచి రక్తం ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ వాక్యం రక్తంతో కలిసి బాడీ మొత్తం సర్క్యులేట్ అవటం స్టార్ట్ అవుతుంది. సర్క్యులేట్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏది ఎంత మాత్రమో మనకి హాని చేయదు. తర్వాత ఏం రాయబడింది? కీళ్ళును మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. తలంపులు, ఆలోచనలు అన్నిటినీ పరిశోధించి దేవుని వాక్యం మనల్ని సరిచేసిందట. మనము నాతో కలిపి ఈ హైదరాబాద్లో కానీ ఈ భారతదేశంలో కానీ ఎవ్వరు ఈ లెవెల్ ఆఫ్ భక్తిలోకి వెళ్ళట్లా, ఈ లెవెల్ ఆఫ్ ట్రాక్లోకి వెళ్ళాల ఇప్పటి వరకు. ఇప్పుడు నాకు టెస్ట్ చేస్తే నాకు రోగాలు ఉంటాయి, మీకు టెస్ట్ చేస్తే మీకు రోగాలు ఉంటాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే యేసు ప్రభు ఈ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అలా పరిచేసి ఉంచి మీకు ఏది కావాలో తీసుకోండి అన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ చూసి ఓకే ప్రభు ఇది చాలే అని మనం వెళ్ళిపోతున్నాం. కానీ వాస్తవంగా ఏంటి అని అంటే మనము దేవుడు మన కోసం సిద్ధం చేసిన వాటిని తీసుకోవటం మనం నేర్చుకోవాలి, అనుభవించటం మనం నేర్చుకోవాలి. అస్తమానం ట్యాబ్లెట్లు, హాస్పిటల్స్, ట్రీట్మెంట్లు, ఇన్సూరెన్స్ల మీద డిపెండ్ అవ్వటాలు ఇది దేవుని చిత్తం కాదు.
మనకు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, టాబ్లెట్ వేసుకోవాలి, వేసుకోకూడదు అని అంటున్నాను. కానీ ఆ లెవెల్లో దేవుడు మనల్ని చూడాలని అనుకోవట్లా, దాని నెక్స్ట్ లెవెల్కి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాడు. హాస్పిటల్స్కి, మెడిసిన్స్కి, వీటికి వెళ్తానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడట్లా. మనం వాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సరే, మనకు ఆ ఇమ్యూన్ సిస్టమ్ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అని అంటే, మన నీడబడితేనే ఇతరులకు స్వస్థత వచ్చేటట్లు చేయాలని అనుకుంటున్నాడు. పేతురు ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే నీడబడితేనే స్ట్రెచర్స్ మీద ఉన్న వాళ్ళు లేచి నడిచారు. ఆయనలో ఎంత ఇమ్యూన్ పవర్ ఉందో చూడండి, ఆయన ఎంత లైఫ్ని క్యారీ చేస్తున్నాడో చూడండి. ఆయనకు రోగం రావటం కాదు, అసలు ఆయన నీడబడితే రోగం వచ్చిన వాళ్ళు లేచి నడవటం స్టార్ట్ చేశాడు. మన సంఘంలో మనం రోజు ఆదివారం ఇలా గ్యాదర్ అయిపోయి వెళ్ళిపోవటము, ఇది మనం సరైన విధానాన్ని ఫాలో అవ్వట్లేదు. మనం కూడా ఏమైపోయామంటే చల్లబడిపోయాం. మనము క్రిస్టియానిటీని ఏ లెవెల్లో చూపించాలి అని అంటే, ఫస్ట్ అది మనం అనుభవించాలి, నెక్స్ట్ మన ద్వారా ఇతరులు దాన్ని అనుభవించాలి. ప్రపంచం దిక్కుమాలిన చూపులు చూస్తుంది. ఎవడు ఈ కరోనా వైరస్కు మందు కనిపెడతారా, ఎవరు వ్యాక్సిన్ కనిపెడతారా, ఎక్కడి నుంచి మాకు సహాయం వచ్చింది. ఇదేదో మనం ఫస్ట్ నుంచి సరిగ్గా ఉన్నట్టుగా అయితే ఈరోజు మన నుంచే ప్రపంచానికి ఒక ఆన్సర్ లేదు. ఇప్పటి నుంచైనా మనం ఏం చేయాలి అని అంటే, వాక్యాన్ని ఎక్కువగా చదవటం స్టార్ట్ చేయాలి. వాక్యం చదవాలి 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 చదవాలి. అది మన లోపల ఒక స్పిరిట్గా అపియర్ అవ్వాలి. కీళ్ళలో, మూలుగులో, ఎముకల్లో అది పనిచేయటం స్టార్ట్ చేయాలి. ఇంకా మీరు ఎప్పటికీ కూడా హాస్పిటల్స్ మెట్లు ఎక్కాల్సిన పని ఉండదు. మీరు ఎప్పటికీ మంచి ఆరోగ్యంతో ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు.